హాయ్ హలో వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మా అమ్మాయికి చెవులు కుట్టిటం, ఇద్దరు పిల్లలకి చెవులు కుట్టిటం అని చెప్పేసి ప్రోగ్రామ్ మేమైతే అరేంజ్ చేసుకున్నాము. మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఇదే మా ప్లేస్, మా కార్ ఇది. మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. ఇక కార్లో ఎవరెవరు ఉన్నారో చూద్దామా. మా పెద్దమ్మాయి, మా అన్నయ్య గారు వాళ్ళ పాప, మా హస్బెండ్, మా చిన్న అమ్మాయి ముందర సీట్లో ఒక చిన్న కూర్చుంది. నేను ఎప్పుడు ముందర సీట్ కూర్చుంటా ఖచ్చితంగా. ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ సీట్ ఈస్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ. నేనైతే కూర్చోడానికి వెళ్ళిపోయాను. ఇంకా లేవాలి, అది నా ప్లేసు అలా అని చెప్పేసి నేనైతే కార్లో ఎక్కి కూర్చున్నాము. వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్ హాయ్ చెప్తున్నారు. స్టార్ట్ అయ్యాము మేము. మా డాడీని మధ్యలో పిక్ చేసుకుని వెళ్దామని చెప్పేసి కొత్తగా మేము వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పెట్టాము. అక్కడ డాడీ గారు ఉంటారు అని చెప్పేసి మా డాడీ కూడా వచ్చేసారు. ఇలాంటి వీడియోస్ అంటే మా డాడీకి చాలా సిగ్గండి, అందుకే వెనకాల దాచుకున్నారు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మేమైతే రోడ్డు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. మా పాప ఇది నా కాలే, ఇది కూడా నా కాలే అని చెప్పేసి ఆ స్టైల్లో వార్నింగ్ ఇచ్చి కూర్చుంది మా చిన్నమ్మాయి. మేమైతే ఆన్ ద వేలో ఉన్నాం. మేము గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ చిన్న చిన్న సందులు ఉంటాయి కాబట్టి కార్లో పోలేము మేము గోల్డ్ షాప్కి. అందుకని మేము ఏం చేసాము, కారు శివాలయం గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అక్కడ మేము ఉండే ప్లేస్లో. మేమైతే శివాలయం గుడి దగ్గర కార్ పార్కింగ్ చేసాము. చాలా చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, బట్ ది బెస్ట్ టెంపుల్ అంటే ఇదే మాకు. ఇక ఆ శివాలయము, ఓం నమ శివాయ, ఇదే టెంపుల్, శివాలయం టెంపుల్. మేమైతే పార్క్ చేసేసి మా పాపని మా మమ్మీ ఎత్తుకొని పోతుంది. ఎక్కడికి పోయినా అంతే. ముంబైలో ఉంటే మా హస్బెండ్ ఎత్తుకుంటారు, ఇంటికి వస్తే మా మమ్మీ ఎత్తుకుంటారు. నేను ఫ్రీ బర్డ్. మేమైతే స్టార్ట్ అయ్యాము గోల్డ్ షాప్కి. కార్లో అక్కడ గోల్డ్ షాప్ దగ్గర చిన్న చిన్న కార్స్ వెహికల్స్ పోవు. వనజా గోల్డ్ షాప్. మా 20-30 ఇయర్స్ నుంచి మా డాడీ చిన్నప్పటి నుంచి ఇక్కడే ప్రతి ఒక్క వస్తువులు మేము తీసుకునేది. ది బెస్ట్ ఉంటాయి క్వాలిటీస్ ప్రతి ఒక్కటి, చాలా బాగుంటాయి. చాలా మంచి మనుషులు కూడా వీళ్ళు. ప్లస్ ఏంటంటే చాలా మంచి మంచి డిజైన్స్ కూడా ఉంటాయి. వెండి, గోల్డ్, సిల్వర్ ప్రతి ఒక్కటి మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. మనకి ఏ డిజైన్ కావాలో కూడా ఆ డిజైన్ వాళ్ళు చేయించి మన కోసం రెడీగా ఉంచుతారు. వితిన్ 2 or 3 డేస్లో రెడీ చేసి ఉంచుతారు. బెస్ట్ ఇయర్ రింగ్స్, మళ్ళీ పట్టీలు, ఇవన్నీ చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. వనజా గోల్డ్ షాప్ ఇన్ మిర్యాలగూడ. మా చిన్నమ్మకైతే డాట్స్ మేము పెట్టేశాము. మా నాన్న ఒళ్ళో కూర్చొని చెవులు కుట్టించాలని చెప్తారు కదా, అందుకు వాళ్ళ డాడీ ఒళ్ళో కుట్టించి పెట్టుకొని చేసాము మేము. కానీ ఫస్ట్ ఏడ్చింది మా చిన్నమ్మాయి అయితే. చూడండి అసలు ఎంత ఏడుస్తుంది. నేను చాలా ఏడ్చేసాను అసలు. మా అమ్మాయికి చెవులు చిన్నగా కుట్టిస్తున్నప్పుడు అమ్మ చాలా ఏడ్చింది అసలు. నేనైతే ఫుల్ ఏడ్చేసాను. ఎంత ఏడ్చిందంటే అమ్మ. ఫస్ట్ ఇయర్కి అయితే అంత పెయిన్ అనిపించిందో లేదో తెలియదు. సెకండ్ ఇయర్ ప్రెస్ చేసినప్పుడు చాలా ఏడ్చేసింది తను. అసలు చూడలేకపోయాను నేనైతే. దాని తర్వాత వెనకాల కార్నర్ కట్ చేసేసి దాన్ని మెలక చేస్తారు కదా, అప్పుడైతే చాలా ఏడ్చేసింది. సెకండ్ ఇయర్కి అయితే చాలా ఇబ్బంది పెట్టింది. ఈ ఇయర్కే చాలాసేపు ఇబ్బంది పెట్టింది. పాపం అన్న కమ్మలు కుట్టే అన్న కూడా చాలా షివర్ అయిపోయారు పాప అంతా ఏడ్చేసరికి. తర్వాత ఫేస్ మొత్తం రెడ్ అయిపోయింది పాపది. నేనైతే చాలా ఏడ్చేసాను. దాని తర్వాత సెట్ అయింది, అయిపోయింది. వెంటనే క్లోజ్ చేసేసి దాన్ని పిన్ చేసేసారు మొత్తం. ఆయన పాపలు చాలాసేపు చిన్న అమ్మాయి అయితే మస్తు ఏడ్చిందండి. నిజం చెప్తున్నా. అయ్యో ఇప్పుడేనా అని అనిపించింది నాకైతే. కుట్టడం అంత అవసరమా అనిపించింది. ఆడపిల్లలకి చెవులు కుట్టడం అంత అవసరమా నిజంగా? చిన్నపిల్లలు కుట్టినప్పుడు చాలా ఏడుపు వచ్చేసింది నాకు. బట్ బాగుంది. చెవులు కుట్టించినప్పుడు అయితే ఎంత క్యూట్గా ఉందంటే చాలా క్యూట్గా ఉంది. అప్పుడు నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఫస్ట్ అయ్యో నా బిడ్డ ఏడుస్తుందని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యాను. చాలా బాధపడ్డాను నేనైతే. చూడండి ఎలా ఏడుస్తుందో. సౌండ్ అయితే రాదు కానీ అమ్మ సౌండ్ పెడితే ఇంకేం లేదు. చాలా ఏడ్చేసింది మా పాప. నెక్స్ట్ మా చిన్న అమ్మాయికి పెద్ద అమ్మాయికి పెన్ డాట్స్ పెడుతున్నారు. ఫస్ట్ అయితే పెద్ద అమ్మాయికి పెట్టారు, ఎందుకంటే చిన్న అమ్మాయికి పెట్టొద్దు కదా తొందరగా. ఫస్ట్ ఉన్నాక పెన్ డాట్స్ అయితే పెట్టేసి అన్ననే కమ్మలు కుట్టే అన్ననే డాట్ పెట్టారు. మా చిన్నమ్మకి అప్పుడే భయం స్టార్ట్ అయిపోయింది పెద్ద కుడుతున్నప్పుడే.
చిన్నమ్మ ఏమీ ఏడవలేదు, పెద్దమ్మ ఏమి ఏడవలేదు. బట్ కొంచెం లాస్ట్ కార్నర్ ట్రిప్పింగ్ చేస్తున్నప్పుడు కొంచెం పెద్దమ్మ అయితే రెడీగానే ఉంది, కొంచెం భయంగానే ఉండింది. కనిపిస్తుంది కదా చూడండి, వెంటనే ప్రెస్ చేయగానే ఏం అనిపించలేదు, జస్ట్ చీమకుట్ట అనిపించిన ఫేస్ కొంచెం తిని ఏడవలేదు, ఎందుకంటే ఇది 5 years కదా, దానికి ఏం అనిపించలేదు అంతగానంగా. దాన్ని మెల్ట్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే కొంచెం చేంజ్ అయినాయి, కొంచెం అయితే ఖచ్చితంగా చేంజ్ అయింది. సెకండ్ది ప్రెస్ చేస్తున్నప్పుడు అయితే తను నా చేయి పట్టుకొని చాలా షివర్ అయిపోయింది. చాలా క్యూట్గా కూడా కనిపించింది అసలు మా అమ్మాయి అయితే. పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి కూడా క్యూట్గా ఉంది. దానికి డ్రెస్ వేసాను నేను, దానికి ఫ్రాక్ నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అందుకనే నార్మల్ దాన్ని యాజ్ యూజువల్గా ప్యాంట్ టీషర్ట్ అయితే వేయించేసాను నేను. పెద్ద అమ్మ కూడా కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయినాయి అంతే. మా డాడీ చాలా భయపడ్డాడు. మా డాడీకి మా పెద్దమ్మ అంటే చాలా ఇష్టం. అసలు యాక్చువల్ మా డాడీ రానని చెప్పారు, పిల్లలు ఏడుస్తారు నేను రాను, నేను చూడలేనని చెప్పేశారు. కానీ రావాలి, మా డాడీ ఇప్పుడు పెద్ద కదా అని చెప్పేసి మేమైతే తీసుకొచ్చేసాము. కొంచెం వెనకాల ట్రిప్ చేస్తున్నప్పుడు కొంచెం భయపడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసింది మా పెద్ద ఆమె. చూడండి చిన్న పిల్ల. ట్రిప్పింగ్ అయితే అయింది. మా డాడీ ఒకటే ఉంది, అక్కడ మిర్రర్లో కనిపిస్తుంది కదా, చిటికలు వేస్తున్నారు మా డాడీ. ట్రిప్పింగ్ చేసినప్పుడు ఏమనిపించలేదు. నేను నాకు చూడండి తను భయపడి నా చేయి ఎట్లా పట్టుకుందో. ఫస్ట్ ఇయర్ అయితే, సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది, పిన్ చేసేసారు దానికి, అప్పుడే ఏడ్చింది. సెకండ్ ఇయర్ అప్పుడు కొంచెం నార్మల్గా ఏడ్చింది అంతే, భయం పట్టుకుంది. చూడండి మా డాడీ వంతుకు చాలా ఇష్టం. నా పేరు అది, నా ప్లేస్ కొట్టేసింది, నా పేరు కూడా కొట్టేసింది. మా డాడీ నన్ను ఎప్పుడు బంగారం అని పిలిచేది. చూడండి ఎంత క్యూట్గా ఉందో కమ్మలు కుట్టించిన తర్వాత. మన పని ఎప్పుడు తింటామే, ఏర్ పాపేయడానికి కొంచెం తినేది పెట్టాం. ఈ అంకులే వనజ జ్యువెలరీ షాప్కి ఓనరు, మిర్యాలగూడలో ఉంటారు, విజిట్ చేయండి. అయిపోయింది కమ్మలు కుట్టేయటము, మళ్ళీ రిటర్న్ అవుతున్నాం మేము. చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుంది మా పాప. ఏడు పాపేయటానికి అయితే నేనైతే పాప్కార్న్ కొనిచ్చాను దానికి, అంతే. ఇక పాప్కార్న్ అయిపోయింది, యూఆర్ ఆల్మోస్ట్ డన్. అండ్ మేము ఇంటికి ఆల్రెడీ వచ్చేసాము గిట్ట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనితా లట్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.